మహిళల్ని ఎవరు అగౌరవపరిచినా కూడా ఉపేక్షించకూడదనే సంకేతం ఇచ్చింది ఈరోజు టీడీపీ. ఆ మహిళలు ఏ పార్టీ వారైనా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ వయసు వారైనా సరే వారిని గౌరవించాల్సిందే అనే విషయాన్ని స్పష్టం చేసింది. నారా భువనేశ్వర్ పట్ల అసభ్యంగా మాట్లాడిన, వైఎస్ భారతి పట్ల అనుచితంగా మాట్లాడిన బాధ ఒకటేనని ప్రస్తుతానికి నిరూపించింది అధికార పార్టీ. భారతిపై ఐటీడీపీ కార్యకర్త ఒకరు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ అతన్ని పార్టీ నుంచి సాగనంపడమే కాదు, పార్టీ నేతలతో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించి సరికొత్త సంస్కృతికి నాంది పలికింది అనుకోవాలి. దీని మీద కూడా చర్చిద్దాం. సార్ లక్ష్మణ్ గారు, కాసేపటి క్రితమే ఎవరైతే ఈ ఐటీడీపీ కార్యకర్త ఉన్నాడో అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాదు, అతన్ని చేబ్రోలు కిరణ్ అట, అలాగే అతన్ని ఇబ్రహీంపట్నం దగ్గర అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్కి కూడా రెడీ చేస్తున్నారు. అయితే ఈ లోపలనే అతని మీద వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడికి కూడా, పోలీసుల సమక్షంలోనే దాడికి కూడా పాల్పడ్డాడని చెప్పేసి మనం డిబేట్ స్టార్ట్ అయ్యే ముందే ఒక బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఎలా చూడాలి? ఇది ఒక ప్రక్షాళన దిశగా దాన్ని ఏమంటారు, ట్రాన్స్పరెంట్గా వెళుతుంది అనుకోవాలా, లేదంటే కనుక డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగా టీడీపీ ఒక స్ట్రాటజికల్గా తీసుకున్నటువంటి ఎత్తుగడగా భావించాలా? అది ఎత్తుగడగా భావించడానికి అవకాశం అయితే లేదు. ఒక మంచి పరిణామం అని చెప్తాను నేనైతే. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాడు అయినప్పటికీ కూడా ఒక మహిళ విషయంలో అలాంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దాని మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు పంపడం అనేది కరెక్ట్. అంటే ఒక మంచి సంప్రదాయం స్టార్ట్ అయింది అనుకో, ఇది కొనసాగించాలి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా ఆలోచించాలి, మనం సహకరిద్దాము, ఇలాంటి మాటలు మానేద్దాము. ఇప్పుడు బయట మాట్లాడడం వేరు, మళ్ళీ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం వేరు. బయట ఏమో నీతి నిజాయితీకి కబుర్లన్నీ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టింగ్లు వస్తాయి. అవన్నీ కూడా మానేయాలి. అంటే వాళ్ళకి ఎవరు గైడ్ చేస్తున్నారో తెలియదు కానీ, ఎలాంటి సమాచారం ఇస్తున్నారో తెలియదు కానీ, లేదా వాళ్ళు ఊహించుకొని పార్టీ చెప్పకపోయినా కూడా వాళ్ళు క్రియేట్ చేసి పెడుతున్నారేమో తెలియదు కానీ, అన్ని వర్గాలు కూడా ఇవాళ ప్రజలు బాగా అర్థమవుతున్నాయి. అర్థం కాకుండా పోలేదు. సోషల్ మీడియా చూసే వాళ్ళందరూ కూడా ఇది నిజం పెడుతున్నాడా, అబద్ధం పెడుతున్నాడా, ఇందులో ఎంతవరకు నిజం ఉందని అర్థమవుతున్నది. కావాలని పెడుతున్నారని అర్థమవుతున్నది, తప్పుడు సమాచారం పెడుతున్నారని అర్థమవుతున్నది. అలాంటప్పుడు ప్రయోజనం ఏముంది? మీరు పెట్టి సునకానందం తప్ప, పెట్టే వాళ్ళకి సునకానందము, లేదంటే పార్టీ నాయకులు ఎవరైనా చెప్పి పెట్టిస్తే వాళ్ళకు సునకానందం తప్ప వాటి వలన ప్రయోజనం ఏముంది? ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేదు కదా, వాటిని నమ్మడం లేదు కదా. అలాంటప్పుడు అవసరమే లేదు. ఊరికే అవి పెట్టడము, అవి చూడడము, కోపం రావడము, వాళ్ళు అలా పెట్టడం కూడా మనం పెడతామని చెప్పి వీళ్ళు ఏమో క్రియేట్ చేసి పెట్టడము. అలాగే మాటలు కూడా వాళ్ళు మాట్లాడారు కాబట్టి మనం మాట్లాడదామని. గత 5 సంవత్సరాలుగా ఏం మాట్లాడారు, ప్రతిపక్షాల్లో ఉంటూ తర్వాత అధికారంలో ఉంటూ వాళ్ళు ఏం మాట్లాడారు అన్ని చూసాము. ఈ 10 నెలల కాలంలో కూడా చూసాము. ఇప్పుడైనా ఆ అబ్బాయి అరెస్టుతోనైనా కనువిప్పయి అన్ని రాజకీయ పార్టీలు ఒక ఉందాతనాన్ని వ్యవహరించి అలాంటి మాటలు మానేసి ప్రజా అభివృద్ధి విషయంలోనూ, రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ మీరు మాట్లాడండి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ధర్మం ఏంది? అభివృద్ధి విషయంలో ఏమైనా అక్రమాలు, అన్యాయాలు జరుగుతుంటే బయటికి తీసి ఈ తప్పు చేస్తున్నారని చెప్పాలి ప్రజలకు. ఆ తప్పును దిద్దుకోవాలి ప్రభుత్వం. ఇది ప్రతిపక్ష పార్టీ పూజించాల్సింది. ఎన్నో జరిగిపోతున్నాయి అండర్ గ్రౌండ్ లో. ఈ యొక్క అనవసర మాటలకు టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ మరి వైఎస్ఆర్సీపీకి సమాచారం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్రభుత్వంలో కూడా అనేక లోపల ఇంటర్నల్ గా అనేక విషయాలు జరుగుతున్నాయి. మా వరకు వస్తున్నాయి, ప్రజల వరకు వెళ్తున్నాయి. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు వెళ్ళడం లేదా? ప్రశ్నించడం లేదా? వాటిని బయట పెట్టాల్సిన అవసరం లేదా? ఈ తప్పు జరుగుతున్నది, ఈ కుంభకోణాలు జరుగుతున్నాయి, ఈ కమిషన్లు తీసుకుంటున్నారు, ఇది ఎమ్మెల్యే ఇలా చేస్తున్నారు, ఈ మంత్రులు ఇలా చేస్తున్నారని చెప్పడము మానేశారే. ఏది చెప్పాల్సింది మీరు? ఇది పెద్ద ఇష్యూగా తీసుకొని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని, దాని ఒక ఇష్యూ చేసి మనం అందరం మాట్లాడుతాం.
అనేక విషయాలు జరిగిపోతున్నాయి అండర్ గ్రౌండ్ లో. వాటిని బయట పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. అవి బయట పెడితే అధికార పార్టీ దాన్ని అరే మేము తప్పు చేస్తున్నాము, ప్రజలు రేపు వ్యతిరేకిస్తారని సర్దుకుంటారు, ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటారు కదా. ఇవన్నీ చేయకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే తీసుకొని పట్టుకొని దాన్ని మాట్లాడేసి అదిగో ఈ ఫలాన్ తప్పు చేస్తున్నారు వీళ్ళని చూస్తున్నారు కదా. ఆయన ప్రెస్ మీట్ లో స్క్రిప్ట్ చూడకుండా ఏది మాట్లాడడం లేదు. అంటే ఎవరో వెనక నుంచి రాసి ఇచ్చేది. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా అదే పనిచేశాడు ఆయన, ప్రతిపక్షంలో ఉండి కూడా అదే పని. నీ విడివేక ఇక్కడ నువ్వు సమాచారం తెప్పించుకో, నలుగురితో కూర్చో, వాళ్ళతో అవగాహన పెంచుకో, ఏం జరుగుతుందో తెలుసుకో, దాన్ని విమర్శించు. ఆడెవడ రాసిస్తే అది అబద్ధమే రాసిస్తాడు అనుకో, దాన్ని మాట్లాడతావా? నువ్వు దాన్ని చదువుతావా? వాళ్ళకి తెలుసో తెలియక రాసిస్తారు. లేదంటే కావాల బురద చల్లాలి అధికార పార్టీ మీద అని చెప్పి రాసిస్తారు. నువ్వు చదివేయమన్నా దాన్ని? నీకు బాధ్యత లేదా? అది రాసి చదువుకుంటే నీకు అర్థం కాలేదా? ఇది అనవసరంగా రాశారు, ఇవన్నీ మనం మాట్లాడాల్సింది, మనం మాట్లాడాల్సింది వేరే ఉన్నాయి, అవి తయారు చేయండి, ఆ సమాచారం తీసుకురండి చెప్పాలి కదా. ఒక బాధ్యత గల వ్యక్తిగా అలా చెప్తున్నట్టు నాకు అనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. లక్ష్మి బాజీ గారు, లక్ష్మి గారు అన్నట్టు నిజంగానే అసలైనటువంటి సమస్యలను పక్కన దోసి వీళ్ళంతా సోషల్ మీడియాలో ఆడి నీడి తిట్టాడు, నాడి తిట్టాడు, రైట్, వీటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే శృతి మించి కాదంటలేదు కాబట్టి. ఏదేమైనా ఏ పార్టీ అయినా కానీ చర్యలు తీసుకుంటాము అనే ఒక సిగ్నల్ పంపేటట్టుగా ఈరోజు టీడీపీ కార్యకర్తని సస్పెండ్ చేస్తూ పార్టీ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. సీరియస్గానే రియాక్ట్ అయినట్లుగా అర్థమవుతుంది. అయితే ఈ వ్యక్తి మొదటిసారి మాట్లాడింది కాదట. ఇతను ఇంతకుముందు కూడా విడుదల రజనీ మీద, రోజా మీద అనేక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడే చర్యలు తీసుకుంటాం అని అంటే ఇది ఒక స్ట్రాటజికల్గా అంటే ఒక డ్యామేజ్ కంట్రోల్గా ఈ రకంగా చేస్తున్నారని ఒక విమర్శ కూడా ఉంది. ఏదేమైనా ఒక మంచి పని కాబట్టి ఒక సత్సంప్రదాయంగానే భావించలేము. అయితే మరి ఈ రకమైన వాటికి ఇక ఇప్పుడైనా అట్లీస్ట్ టీడీపీ సైడ్ అన్నా ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందా? దాన్ని చూసి కనీసంగా ఒక మోరల్గా తీసుకొని వైసీపీ వాళ్ళైనా కొంత కంట్రోల్, కంప్లీట్గా ఆపడం జరగని పని కానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ కొంత కంట్రోల్ పడేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఆ వీడియో చూస్తే చాలా అసహ్యకరంగా ఉందండి. అది చాలా తప్పు. టీడీపీ పార్టీ ఏదైతే అతని మీద తీసుకున్న చర్యలు అది ఆహ్వానించాలి. ఖచ్చితంగా ఒక మంచి పరిణామానికి తెరతీసినట్టే అనుకోవాలి. మరి ఇవాళ ఈ వ్యాఖ్యలు పట్లే కాదు, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కానీ ఉభయపక్షాలు, మరి ఆ వైసీపీ పార్టీ వాళ్ళైనా టీడీపీ అయినా చేసినా కానీ కఠినమైన చర్యలు ఇలాగే తీసుకుంటే బాగుంటుంది. ఈ సంస్కృతి పోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ రెండు పార్టీలు కూడా ఆ గ్యాంగుల ద్వారా ఇట్లాంటి చాలా అసభ్యకరమైన ప్రేలాపనలు చేయిస్తూ మరి ఇట్లా ఎన్నాళ్ళు జరిగింది. ఇకనైనా కానీ ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. టీడీపీ చేసిన వాళ్ళ కార్యకర్తని మరి సస్పెండ్ చేయటం, కేసు పెట్టించి అరెస్ట్ చేయటం మంచిదే. అట్లాగే ఏంటంటే గతంలో కూడా చేశారు చాలా మంది టీడీపీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు, గతంలో కూడా చాలా ఉన్నాయి, వాళ్ళ మీద కూడా తీసుకోవాలి చర్య. అట్లా వైసీపీ పక్షాన్ని కూడా, వైసీపీ వాళ్ళు కూడా ఎవరైతే సోషల్ మీడియా, వైసీపీ ముఖ్యంగా ఏంటంటే ఈ పరిణామాలతోటి వాళ్ళు కూడా కొంత పరివర్తన రావాలి. ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళ ఏదైతే ఈ సోషల్ మీడియా గ్యాంగ్ ఉన్నారో వాళ్ళని ఇట్లాంటి వాటికి ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని ఉపేక్షించకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇట్లాంటి భవిష్యత్తులో రాకుండా ఒక మంచి వాతావరణంలో రాజకీయాలు ఉంటాయని నేను అభిప్రాయపడుతున్నానండి. ఎనీహౌ అది స్ట్రాటజీగా చేశారా లేకపోతే ఒక ఇదిగా చేశారా అనేది మనం పక్కన ఉంచితే కనుక ఈ చర్యలు తీసుకోవడం, అరెస్ట్ చేయించడం మాత్రం మనం ఆహ్వానించాలి. దానికి మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము స్వాగతిస్తున్నామండి. అట్లా వైసీపీ కూడా మార్చుకోవాలి, పందా మార్చుకోవాలి. వాళ్ళ కార్యకర్తలను కూడా క్రమశిక్షణగా, ముందాగా, పద్ధతిగా, పొలిటికల్ గా ఏదంటే సిద్ధాంతపరమైన మాట్లాడాలి. కానీ ఇలాంటి అసహ్యకరమైన, చాలా జుగుప్సాకరమైన, అసహ్యకరమైన విధానంలోకి వెళ్తున్నాయి రాజకీయాలు. అతనికి చాలా తప్పుగా మాట్లాడాడు అతను. కాబట్టి అతను కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొకళ్ళు ఎవరు కూడా ఇలాంటి వాటికి సాహసించకుండా అతనికి పనిష్మెంట్ పడాలండి. అతను ఏదో చూశాను, మళ్ళీ అతను సారీ అండి నేను ఏదో ఆవేశంలో చెప్పాను, నా తప్పే అని చెప్పేసి వేడుకుంటా ఉన్నాడు. వేడుకుంటుంటే మాత్రాన జరిగిన డ్యామేజ్, ఆ మాటలు వాళ్ళు అందరూ చూశారు. అంత రాష్ట్రం కాదు, వేరే ప్రపంచం అంతా చూసింది.
అది చాలా చాలా అసహ్యకరంగాను చాలా తప్పది. అది క్షమించరాని నేరం. అతను క్షమించమని కాలం వేళ పడినా కూడా క్షమించరాని తప్పు చేశాడు అతను. కాబట్టి అతనికి పనిష్మెంట్ పడాల్సిందే. అట్లాగే వాళ్ళ పార్టీలో నుంచి కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు చాలా మంది ఆ గతంలో. వాళ్ళని కూడా బయటకు తీయాలి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉంటాం. ఎస్ ఎస్ రమేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఐటీడీపీ కార్యకర్తను సస్పెండ్ చేయటం, అరెస్ట్ చేయటం అదొక ఎత్తు అయితే, మీ ప్రభుత్వ హయాంలో కూడా ఇంకా మాట్లాడితే సోషల్ మీడియాలో కాదు డైరెక్ట్గానే బయట మంత్రులే మాట్లాడారు. ఇక వాళ్ళని కాసేపు పక్కన పెడదాం. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, అలాగే పంచప్రభాకర్ లాంటి వాళ్ళు ఎటువంటి భాష మాట్లాడారు, బోరుగడ్డ లాంటి వాళ్ళు ఎటువంటి భాష మాట్లాడారు మనం క్లియర్గా చూసాం. ఇటువంటి చర్యలు అప్పుడే కనుక మీరు తీసుకొని ఉంటే ఎంతో కొంత ఈపాటికే కొంత కట్టడి జరిగేదేమో. ఎలా చూస్తారు ఈరోజు జరిగిన పరిణామాన్ని? సరే, ఇప్పుడు గతంలో చర్యలు తీసుకోలేదు అనేది మీరు చెప్తున్నారు. సరే, ఆ రోజున చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన సందర్భాలను కూడా మనం చూసాం. సరే, ఈ రోజున టీడీపీ ఈ చేబ్రోలు కిరణ్ అనే అతన్ని భారతీరెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు అతను మాట్లాడిన అనుచిత వ్యాఖ్యల మీద చర్యలు తీసుకుంది. ఓకే, అది డ్యామేజ్ కంట్రోల్కి తీసుకున్నా లేకపోతే దేనికి తీసుకున్నా సరే అతని మీద చర్యలు తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయమే. కానీ ఈ చర్యలు అనేది కోనేటి ఆదిమూలం గారు గతంలో మనం చూసాం, సచివేడు ఎమ్మెల్యే గారు, ఆయన మీద ఒక లేడీ కంప్లైంట్ పెడితే మళ్ళీ ఆవిడని తీసుకెళ్లి అదే కోర్టులో మళ్ళీ ఏమీ జరగలేదని చెప్పించి మళ్ళీ మామూలుగా దాన్ని అంతటినీ కామ్ చేశారు. అలాగే వాళ్ళ ఇతని మీద కంప్లైంట్ పెట్టిన వ్యక్తి ఎవరో ఇప్పటి వరకు కూడా ఎవరో చెప్పిన దాఖలాలు అక్కడ పోలీసు వాళ్ళు. రేపు పొద్దున్న అదే ఇప్పుడు ఇక్కడ అతను అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అతనికి 41A నోటీస్ ఇచ్చి పంపుతారా, కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్ చూపిస్తారా అనేది ఇంతవరకు మన దృష్టికి రాని విషయం. సో ఇంకా ఏం చేస్తారు ఈ నైట్కి అనేది తెలియాలి. ఖచ్చితంగా వాళ్ళు రిమాండ్కి పంపిస్తే కూటమి ప్రభుత్వం చర్యలు కరెక్ట్గా తీసుకుంది అని చెప్పి అందరం కూడా అభినందించదగ్గ విషయం. అలా కాకుండా 41A నోటీస్ ఇచ్చి పంపించేస్తే కూటమి ప్రభుత్వం చేసింది ఏంటనేది ప్రజలందరూ కూడా చూస్తారు. ఇదే వ్యక్తి గతంలో నవంబర్ నెలలో రమేష్ గారు, మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ ని రైజ్ చేశారు. మన డిబేట్ స్టార్ట్ అవ్వకముందే అతన్ని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంలో నేను కూడా మొత్తం వెళ్ళలేదు, బట్ ఇది విన్నాను మీరు అన్నట్లుగా. రిమాండ్కే మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి, రిమాండ్కి ఇస్తామని చెప్పేసి, కోర్టుకి సబ్మిట్ చేస్తామని చెప్పేసి అన్నది నేను విన్నాను కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ నోటి ద్వారా. మీరు అన్నట్టుగా నిజంగా కనుక ఆ రకంగా చేస్తే వాళ్ళ చిత్తశుద్ధిని నేను చెప్తున్నా కదండి, నేను హర్షిస్తాను, అభినందిస్తాను. కానీ అలా కాకుండా వీళ్ళు కుట్రపూరితంగా, ఎందుకంటే సెక్షన్స్ లోనే ఉంది ఇదంతా కూడా. మామూలు సెక్షన్లు వేస్తే జడ్జి గారు కూడా బిలో 7 years దానికి మీరు ఎక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చారు, దీన్ని 41A నోటీస్ ఇచ్చి పంపించేయచ్చు కదా అని చెప్పి జడ్జి గారు కూడా కామన్ గా చెప్తారు. అది ఏం జరుగుద్ది అనేది కోర్టుకు వెళ్ళిన తర్వాత కానీ మనకు తెలియదు. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం కంప్లైంట్ పెట్టిన వ్యక్తి ఎవరో ఇంతవరకు ఆ పేరు బయటకు రాలా. ఆ వ్యక్తితోటి ఒక 4 weeks తర్వాత, 10 weeks తర్వాత, 1 నెల, 2 నెలలు, 4 నెలలు, ఒక 5-6 నెలల తర్వాత లోక్ అదాలత్ లో పెట్టించి, ఎందుకంటే అతను టీడీపీ మనిషి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇతని మీద చాలా చోట్ల కేసులు పెట్టడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు, పోసాని కృష్ణమురళి గారి మీదైనా మరొకరి మీదైనా 15-16 కేసులు కట్టడం జరిగింది. మరి ఇతని మీద కూడా అన్ని కేసులు కడతారా, కట్టి అన్నిట్లోనూ రిమాండ్ కి పంపుతారా, పీటీ వారెంట్లు తీసుకుంటారా? ఇవన్నీ కూడా మనం చూడవలసిన అవసరం ఉన్నది. రేపు పొద్దున్న ఏం చేస్తారనేది ఇంకో 1-2 గంటల్లో మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మాట్లాడడానికి అవకాశం ఉండదు తప్ప ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అతన్ని రిమాండ్ కి పంపి ఇతని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన కేసులు కూడా కడితే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేసినట్టు, లేకపోతే కేవలం డ్యామేజ్ కంట్రోల్ కోసం చేసి వాళ్ళ యొక్క కార్యకర్తను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంగానే ఇది మిగిలిపోతుంది తప్ప వేరే ఏమీ కాదనేది నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అండి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. వీఆర్ షార్ట్ ఆఫ్ టైమ్. బాజీ గారు థ్యాంక్ యూ, అలాగే రమేష్ గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, అలాగే లక్ష్మణ్ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.